మనం ఈ రోజు క్లాస్లోకి వెళ్దామండి. ఈ రోజు క్లాస్లో చాలా ఎక్కువ సమాచారం ఉంది. ఎందుకంటే దాదాపుగా 18 అంశాలు ఇందులో ఉన్నాయి. 18 అంశాలకు తోడుగా ఈ రోజు ప్రత్యేకత అంశాలు ఏమున్నాయి అంటే ఈ రోజు ప్రత్యేకత అంశాలు ఆగస్టు 7వ తారీఖునసరికి ఖచ్చితంగా ఐడియా రావాల్సిన అంశం జాతీయ చేనేత దినోత్సవం. జాతీయ చేనేత దినోత్సవం అంటే 1905లో జరిగినటువంటి స్వదేశీ ఉద్యమం జరిగి 2015కి 110 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రకటించిందే జాతీయ చేనేత దినోత్సవం. ఈ అంశం గురించి లాస్ట్ టైం ఏబిపిఎస్లో బిట్ రావడం జరిగింది, టీఎస్పిఎస్లో కూడా బిట్ రావడం జరిగింది, యూపీఎస్లో కూడా బిట్ రావడం జరిగింది, ఎస్ఎస్లో కూడా బిట్ రావడం జరిగింది. ఎలా అడిగారు? జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడానికి మూలమైనటువంటి ఉద్యమం పేరేం పేరు, లేకపోతే స్వదేశీ ఉద్యమం కారణంగా ఏ రోజున జాతీయ చేనేత దినోత్సవం జరుపుతున్నాం అని అడిగారు. లేకుంటే జాతీయ చేనేత దినోత్సవాన్ని స్వదేశీ ఉద్యమం ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ప్రకటించారు అని అడుగుతున్నారు. సో కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే మనకు జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7వ తారీఖు అనేది మనకు బ్లైండ్గా ఫిక్స్ అయిపోవాలి. ఎలా బ్లైండ్గా ఫిక్స్ అయిపోవాలి, ఇది మనం మేజర్గా చూడాలి. ఈ రోజు మనకు 18 టాపిక్స్ ఉన్నాయి. ఈ 18 అంశాల గురించి డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం, చాలా కూలంకషంగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి అమెరికా పర్యటన. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటన విశేషాలు ఏమున్నాయి, ఆయన సాధించినటువంటి పెట్టుబడులు ఏమున్నాయి, తెలంగాణకు వచ్చే ఏమున్నాయి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఆ కంపెనీల పేరేంది. అలాగే కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం. కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం అనేది ఒక చేనేత కళాకారులకు ఇచ్చినటువంటి పురస్కారంగా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన పురస్కారంగా మనం పేర్కొనవచ్చు. సో రీసెంట్గా మరి ఎవరికి వచ్చింది అనే అంశాల గురించి మనం డిస్కస్ చేద్దాం. అలాగే రైతు బీమా అండ్ రుణమాఫీ అనే అంశాలు తెలంగాణలో మనకు ఈ రోజు వార్తల్లోకి వచ్చాయి. రైతు బీమా అనేది ఈ రోజుతోటే లాస్ట్ డేట్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన పత్రాలు ఏమి ఉండాలి అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగే అవకాశం ఉంటుంది. రైతు రుణమాఫీకి సంబంధించి ఆగస్టు 15వ తారీఖు డెడ్ లైన్ అనేది తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వాటికి సంబంధించిన అంశాలు ఏమున్నాయి, మరి ఏ దశలో ఎక్కువ మంది రైతులు ఉన్నారు, ఏ దశలో ఎక్కువ అమౌంట్ అనేది అలాకేట్ చేశారు, వాటిని వరుస క్రమాన్ని కూడా అమర్చండి అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అలాగే ఎస్బీఐ చైర్మన్ గా సిఎస్ షెట్టి అటువంటి పర్సన్ నియమితులయ్యాడు. ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి పర్సన్? మరి ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో అతిపెద్ద బ్యాంక్ ఇది. ఈ బ్యాంకుకు సంబంధించిన అంశాలని, అలాగే సిఎస్ షెట్టి అటువంటి పర్సన్ ఎక్కడి నుంచి వచ్చాడు అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. జల్ జీవన్ మిషన్ నివేదిక. మనకు 2019లోనే ప్రతి ఇంటికి కూడా కుళాయి ఉండాలని ఏర్పాటు చేసిన పథకం పేరు జల్ జీవన్ మిషన్ పథకం. కాబట్టి ఈ పథకం యొక్క అప్డేట్ ఏముంది అంటే ఇప్పటి వరకు ఎంత ప్రగతి సాధించాం అనేది ఇక్కడ మనం పరిశీలిద్దాం. సో ఇది కూడా చూడాలి. బ్రిటన్ వాళ్ళు రీసెంట్గా కొత్త నిర్ణయం తీసుకున్నారండి. ఆ నిర్ణయం ఎవరికి మేలు చేకూరుతుంది, ఏ పార్టీ నిర్ణయం తీసుకుంది, గతంలో తీసుకున్న నిర్ణయం ఏముంది, ఇప్పుడు ఈ కొత్త నిర్ణయం వల్ల వచ్చే లాభం ఏంది, ఇది కూడా డీటెయిల్గా డిస్కస్ చేయొచ్చు. అలాగే బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభం. బంగ్లాదేశ్లో తెలుసు, షేక్ హసీనా గారు ఇండియాకు వచ్చారు. అక్కడ రిజర్వేషన్ సంబంధించిన సమస్య ఉంది. మరి అక్కడ కొత్తగా మరి ఎటువంటి పరిస్థితులు వస్తున్నాయి అనే అంశాల నుంచి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అలాగే అమాస్ కొత్త చీఫ్ హనియే అనేటువంటి పర్సన్ రీసెంట్గా అతన్ని హత్య చేయడం జరిగింది. మరి అమాస్ అనేటువంటి ఆ సంస్థకి కొత్తగా వచ్చిన చీఫ్ ఎవరు, అతను కూడా వార్తల వ్యక్తిగా మనం పరిశీలిద్దాం. అమెరికా ఎన్నికలు 2024. అమెరికా ఎన్నికలు 2024లో ప్రతి 4 సంవత్సరాల కోసం జరుగుతాయి అమెరికా ఎన్నికలు. మరి అమెరికా ఎన్నికలలో ఈ డెమోక్రటిక్ పార్టీ తరఫు నుంచి ఎవరు ప్రెసిడెంట్ పదవికి అపాయింట్మెంట్, అంటే ఎవరు ప్రెసిడెంట్ పదవికి వాళ్ళు డెమోక్రటిక్ అభ్యర్థిగా నియమించబడ్డారు, అలాగే ఉపాధ్యక్ష పదవికి ఎవరు నియమించబడ్డారు, అటువంటి అరుదైన ఘనత సాధించినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారు, వారి గురించి ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేయొచ్చు. ఆగస్టు 15వ తారీఖు అండి, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక సామాన్యుడికి రాష్ట్రపతి నుంచి ఆహ్వానం లభించింది. ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి అతను ఎవరు, ఆయన గురించి మనం డీటెయిల్గా చెప్పుకుందాం. అలాగే ఐపీఈ గ్లోబల్ లిమిటెడ్ ఎస్రీ ఇండియా టెక్నాలజీ సంస్థల వాళ్ళు నివేదిక విడుదల చేశారు 2024. ఈ నివేదిక దేని గురించి తెలుపుతుంది, ఈ నివేదికలో ఉన్న ప్రముఖమైన అంశాలు ఏమున్నాయి, వీటిని ఖచ్చితంగా పరిశీలించాలి. ఓకే, స్వీడన్ పోల్ వాల్టర్ ఆర్మాండ్ డూప్లాంటిస్. ఈ పోల్ వాల్టర్ స్వీడన్ సంబంధించిన ఈ డూప్లాంటిస్ సాధించిన అరుదైన ఘనత ఏంటి ఒలింపిక్స్ లో. అలాగే ప్లాస్టిక్ సంబంధించినటువంటి అంశాలు ఈరోజు 3 రావడం జరిగింది. ఆ 3 అంశాలు ఏమున్నాయి? ప్లాస్టిక్ నీళ్ళతోటి వాటర్ తాగితే, అంటే ప్లాస్టిక్ నీళ్లు
ఏవైతే ఉన్నాయో ప్లాస్టిక్ బాటిల్ నీళ్లు తాగితే వచ్చే సమస్యలు ఏమున్నాయి, అలాగే ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల వచ్చిన పరిస్థితులు ఏమున్నాయి, అసలు ప్లాస్టిక్ ని రూపుమాపడం కోసం చేసినటువంటి పరిశోధనలో భాగంగా ముందడిగేసినటువంటి అంశాలు ఏమున్నాయి, వీటి గురించి డిస్కస్ చేద్దాం. అలాగే రేఖా శర్మ జాతీయ మహిళా కమిషన్ చైర్మన్, రేఖా శర్మ గారి యొక్క పదవీ కాలం పూర్తయింది కాబట్టి వారి గురించి కూడా ఒక మాట డిస్కస్ చేద్దాం. ఆకుల శ్రీజ తెలంగాణ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి. ప్రస్తుతం ఆమె కూడా ఒక అరుదైనటువంటి ఘనత సాధించారు. ఆల్రెడీ ఒలింపిక్స్ లో ఇంకొక అరుదైన ఘనత సాధించారు. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. అలాగే లేట్ వయసులో ఘాటైన రికార్డ్ని నమోదు చేస్తున్నటువంటి వ్యక్తి మిజాన్ లోపెజ్. ఈయన గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అలాగే జన్ధన్తో పాటు బేసిక్ సేవింగ్స్లో ఎంత అమౌంట్ ఉండాలా అనే దాని గురించి రీసెంట్గా కేంద్ర ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు స్పష్టత ఇచ్చారు. ఆ అంశాల గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అలాగే హైపర్ లూప్ అనే టెక్నాలజీ ఇటీవల ఒక విద్యాసంస్థ, భారతదేశంలో ఒక విద్యాసంస్థ వాళ్ళు దీన్ని పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. ఆ విద్యాసంస్థ చెప్పిన అంశాల గురించి డీటెయిల్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది ఓవరాల్గా ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న అంశాలు. మీరు ఖచ్చితంగా పరిశీలించండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. సీఎం రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనలో భాగంగా ఒక 3 అంశాల్లో మరి రీసెంట్ గా నిన్న జరిగినటువంటి అంశాల్లో పెట్టుబడులు రావడం జరిగింది. అందులో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సంస్థ ట్రైజిన్ అనే సంస్థ ఉంది. ఈ ట్రైజిన్ అనే సంస్థ హైదరాబాద్ లో పెట్టుబడులు, అంటే తెలంగాణ కేంద్రీకృతంగా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందంజకు రావడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటేనే కృత్రిమ మేధ. ఈ కృత్రిమ మేధకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 2020ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇయర్ గా ప్రకటించింది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇయర్ గా ప్రకటించడమే కాకుండా మనకు టీ హబ్, వి హబ్, అలాగే టీ హబ్ ఫేజ్ 2, ఫేజ్ 1 ఈ 2 కూడా మనకు ఉండడం జరిగింది. మేజర్ గా టీ హబ్ అందరికి సంబంధించింది, వి హబ్ మహిళలకు సంబంధించింది. ఈ స్టార్ట్అప్ కంపెనీలకు సంబంధించిన దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో జోడించడం కోసమని రేవంత్ రెడ్డి గారు ట్రైజిన్ అనే కంపెనీ తోటి ఒప్పందం చేసుకోవడం జరిగింది. అలాగే అమెరికాలో టెక్నాలజీ అండ్ సర్వీసెస్ సొల్యూషన్ సంబంధించి చాలా ఒక అతిపెద్ద కంపెనీగా ఉన్నటువంటి ఒక కంపెనీ, అమెరికాకు చెందిన కంపెనీ, దాని పేరు RCM. ఈ RCM అటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ అనేది మనకు అమెరికా తరువాత అమెరికా వెలుపల ఒక నగరంలో పెట్టుబడులు పెట్టబోతుందో ఆ నగరం హైదరాబాద్ అండి. ఓకే, అలాగే బయో ఇంధనం కోసమని స్వచ్ఛ బయో లిగ్నో సెల్యులోసిక్ అనే కంపెనీ తోటి కూడా మరి ఒప్పందం కుదరడం జరిగింది. ఈ ఒప్పందం వల్ల దాదాపు 500 మందికి ఉపాధి కలిగేది ఉంది. అందులో 250 మందికి ప్రత్యక్షంగా, 250 మందికి పరోక్షంగా కలిగే అవకాశం ఉంది. దీన్ని కూడా ఫ్యూచర్ లో ఇంకా పెట్టుబడులు పెంచే ఆలోచన కూడా ప్రయత్నం చేస్తున్నారు. ప్రజెంట్ ఈ 3 అంశాల్లో రేవంత్ రెడ్డి గారి పర్యటన వల్ల నిన్న జరిగిన ఒప్పందాల్లో మనకు హైదరాబాద్, బేసిక్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు అనేది వచ్చే అవకాశం ఉంది. ఓకే, తర్వాత కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం. కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీదుగా చేనేత కార్మికులకు పురస్కారాలు అనేది అందజేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారాలు కాగా, కొండా లక్ష్మణ్ బాపూజీ అనే వ్యక్తి 1969లోనే తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగా మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి వ్యక్తి. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఆయన యొక్క నివాసం జలదృశ్యం, ఆ జలదృశ్యమే బీఆర్ఎస్ పార్టీ యొక్క తొలి ఆఫీస్ అని కూడా మనం పేర్కొనొచ్చు. సో అటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీదుగా మరి చేనేత కార్మికులకు ఇస్తున్నటువంటి అవార్డ్స్ ని ఇటీవల మరి 3కి రావడం జరిగింది 2024లో. వారు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందినటువంటి వారే. అందులో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందినటువంటి ఆ యొక్క జిల్లాలో ఉన్న ప్రాంతాల్లో భూదాన్ పోచంపల్లికి చెందినటువంటి ఎన్నం మాధవి గారు, అలాగే సంస్థాన్ నారాయణపురంకు చెందినటువంటి పుట్టపాకకు చెందినటువంటి తిరందాసు సంతోష్ కుమార్ గారు, అలాగే చౌటుపాల్ మండలం చెందినటువంటి గడ్డం బాలయ్య గారు. ఇందులో ఎన్నం మాధవి గారు వీరు యార్ట్వేజ్ అనేటువంటి వస్త్రాన్ని రూపకల్పన చేసినందుకు వీరికి అరుదైనటువంటి అవార్డు అనేది రావడం జరిగింది. అలాగే తిరందాస్ సంతోష్ కుమార్ గారు తేలియా రుమాల్లో భాగంగా వీరికి రావడం జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది తేలియా రుమాల్ అని. అలాగే నెక్స్ట్
నెక్స్ట్ ఇంకా పరిశీలించాల్సింది మనకు గడ్డం బాలయ్య గారికి మల్బార్ సిల్క్ చీర చేసినందుకు, ఆ సిల్క్ చీర నేసినందుకు వీరికి అవార్డు రావడం జరిగింది. అంటే ఓవరాల్ గా ఈ ముగ్గురికి 3 అంశాలలో అవార్డు అనేది వచ్చింది. ఇది మనం పరిశీలించాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ, కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారాన్ని ఏ రంగంలో కృషి చేసిన వారికి ఇస్తారంటే చేనేత రంగంలో కృషి చేసిన వారికి ఇస్తారు. కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం అనేది 2024లో ఎంతమందికి వచ్చిందంటే ముగ్గురికి రావడం జరిగింది. వాళ్ళు ముగ్గురు ఎవరు అంటే యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందినవారు. అందులో ఎవరెవరు ఉన్నారంటే గడ్డం బాలయ్య గారు ఉన్నారు, అలాగే తిరందాస్ సంతోష్ కుమార్ గారు ఉన్నారు, అలాగే బోధాన్ పోచంపల్లికి చెందినటువంటి ఎన్ఎం మాధవి గారు ఉండడం జరిగింది. ఎన్ఎం మాధవి గారు యార్పేట్ వస్త్రం అయితే, అలాగే మన పుట్టపాకకు చెందినటువంటి తిరందాస్ సంతోష్ కుమార్ తేలియా రుమాల్ అయితే, అలాగే చౌటుపల్ మండలానికి చెందినటువంటి ఈ యొక్క కొయ్యలగూడెం గ్రామవాసి గడ్డం బాలయ్యకు ఆయన మల్బారీ సిల్క్ చీరకు గాను రావడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ గా ఎగ్జామ్ లో చూడండి. అలాగే రైతు బీమాకు సంబంధించినటువంటి టాపిక్ అనేది ఈరోజు ఎగ్జామ్ పాయింట్ లో రావడం జరిగిందండి. ఈ రైతు బీమా సంబంధించి ఈ రోజు దరఖాస్తు గడువు లాస్ట్ గా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో రైతు బీమాకు సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడిగే అంశం ఏంటిదంటే రైతు బీమాకు కావలసినటువంటి పత్రాలు ఏమిటి అని అడుగుతాడు. రైతు బీమాకు కట్ ఆఫ్ డేట్ చూడండి. ఇక్కడ కట్ ఆఫ్ డేట్ ఏంటంటే జూన్ 28, 2024 నాటికి ఉన్నటువంటి పాస్బుక్ ఉండాలా, దీంతో పాటుగా ఆధార్ కార్డు ఉండాలా, బ్యాంకు ఖాతా ఉండాలి, నామినీ ఆధార్ కార్డు కూడా ఖచ్చితంగా ఉండాలి. ఈ 4 అంశాలు కనుక ఉంటేనే వారు రైతు బీమాకు తీసుకోవడానికి ముఖ్యమైన పత్రాలుగా చెప్పవచ్చు. కానీ వారి ఏజ్ కూడా బిట్వీన్ 18 to 59 మధ్యలో ఉండాలండి. 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు, వీళ్ళు మాత్రమే రైతు బీమాకు అర్హులుగా మనం పేర్కొంటాం. గతంలో ఇది ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతు బీమా అనే పథకాన్ని అప్పటి సీఎం కేసీఆర్ గారు ఆయన ప్రారంభించి ఆయన ఈ పథకాన్ని ఎల్ఐసితో ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందంలో భాగంగానే రైతు బీమా ఎవరైతే రైతు మరణిస్తాడో మరణించినటువంటి రైతుకి మరణించిన 10 రోజుల్లోగా ఎల్ఐసి నుంచి 5 లక్షల రూపాయలు వారి యొక్క ఫ్యామిలీకి వచ్చే పథకమే రైతు బీమాగా మనం పేర్కొనవచ్చు. అదే దాని పథకానికి కొనసాగింపుగా ప్రజెంట్ ఇప్పుడు నడుస్తుందండి. అయితే రుణమాఫీ విడతల వారీగా కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలను, రైతు రుణాలని ఖచ్చితంగా మేము మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఆగస్టు 15 తారీఖు డెడ్ లైన్ గా నిర్ణయించుకున్నారు. ఆ డెడ్ లైన్ లో భాగంగానే వారు ఫస్ట్ ఫేజ్ ని జూలై 18వ తారీఖున ప్రారంభించారు. జూలై 18వ తారీఖున ప్రారంభించాయి. ఈ జూలై 18వ తారీఖున 1 లక్షల లోపు ఉన్న రుణాలని, అలాగే జూలై 30వ తారీఖున 1.5 లక్షల లోపు ఉన్న రుణాలని, అలాగే ఆగస్టు 15వ తారీఖున 2 లక్షల లోపు ఉన్న రుణాలని కంపల్సరిగా మాఫీ చేస్తానని వాళ్ళు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయింది. ఈ ఫస్ట్ ఫేజ్ లో వచ్చేసి 11.34 లక్షల మంది రైతులు ఉన్నారు. అలాగే 6,034 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక్కడ సెకండ్ ఫేజ్ లో 6.4 లక్షల మంది రైతులు ఉన్నారు. 6,190 కోట్లు ఇక్కడ కేటాయించారు. సో ఇక్కడ 17.75 లక్షల మంది రైతులు కనుక ఉంటే ఇక్కడ 18,776 కోట్లు ఇక్కడ కేటాయించారు. చూడండి, ఇక్కడ ఎగ్జామ్ ఎలా చేస్తాడంటే మనకు ఈ రైతు రుణమాఫీకి సంబంధించి అడిగేటువంటి బిట్ ఎలా ఉంటుంది అంటే డేట్లు అడుగుతాడు. అది క్లియర్. ఫస్ట్ ఫేజ్ జూలై 18, సెకండ్ ఫేజ్ జూలై 30, థర్డ్ ఫేజ్ ఆగస్ట్ 15. ఇది క్లియర్. కానీ రైతుల పరంగా అమౌంట్ పరంగా వాటిని వరుస క్రమాన్ని అమర్చండి, అవరోహణ క్రమం కానీ ఆరోహణ క్రమం కానీ అడుగుతాడు. చూడండి, ఇక్కడ ఎక్కువ మంది రైతులు ఎక్కడ ఉన్నారంటే థర్డ్ ఫేజ్ లో ఉన్నారు, తర్వాత ఫస్ట్ ఫేజ్ లో ఉన్నారు, తర్వాత సెకండ్ ఫేజ్ లో ఉన్నారు. కానీ అమౌంట్ పరంగా చూస్తే థర్డ్ ఫేజ్ లో ఎక్కువ అమౌంట్ ఉంది, సెకండ్ ఫేజ్ లో ఎక్కువ తర్వాత అమౌంట్ ఉంది, తర్వాత థర్డ్ ఫేజ్ లో ఉంది. అంటే అమౌంట్ పరంగా మీరు పరిశీలిస్తేనేమో మనకు థర్డ్ ఫేజ్ లో ఎక్కువ అమౌంట్ అలాకేట్ చేశారు, సెకండ్ ఫేజ్ లో ఎక్కువ అమౌంట్ అలాకేట్ చేశారు, థర్డ్ అండ్ ఫస్ట్ ఫేజ్ లో తక్కువ అమౌంట్ అలాకేట్ చేశారు. అదే బెనిఫిషియర్స్ కనుక పరిశీలిస్తే బెనిఫిషియర్స్ లో థర్డ్ ఫేజ్ లో ఎక్కువ మంది రైతులు ఉన్నారు, అలాగే నెక్స్ట్ ఫస్ట్ ఫేజ్ లో ఉన్నారు, తర్వాత సెకండ్ ఫేజ్ లో ఉండడం జరిగింది. దీని తర్వాత నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది మనకు ఎస్బీఐ, భారతదేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ. ఒక్కోసారి ఆర్బీఐ లేకుంటే ఆర్బీఐ లాంటి విధులు నిర్వర్తించగలిగే అంత సామర్థ్యం ఉన్నటువంటి బ్యాంకు ఎస్బీఐ అండి. ఓకే అండి, గతంలో ఆ విధంగా నిర్వర్తించుంటే బట్ ఆర్బీఐ అనేది మనకు ప్రజెంట్ ఉండడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, ఈ ఎస్బీఐ అండ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మనకు సిఎండిగా చీఫ్
మేనేజింగ్ డైరెక్టర్ గా వచ్చినటువంటి వ్యక్తి. ఆయన పేరు సిఎస్ శెట్టి. ఆయన చల్లా శ్రీనివాసులు శెట్టి అని పేర్కొంటారు. చల్లా శ్రీనివాసులు శెట్టి గారు వీరు తెలంగాణ రాష్ట్రంలో జోగులాంబ గద్వాల జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఒక తెలంగాణ వ్యక్తి, ఒక తెలుగు వ్యక్తి. ఎస్బీఐ భారతదేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐకి సిఎండిగా నియమితులు కావడం చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చు. ఇందులో ఇతను గతంలో ఎండిగా ఉండే, మరి ఎండి నుంచి ఇతను సిఎండి అయితే ఎండిగా వస్తున్నటువంటి వ్యక్తి పేరు అశుతోష్ కుమార్ గా మనం పేర్కొనవచ్చు. అశుతోష్ కుమార్ అనే వ్యక్తి వస్తున్నాడు. అయితే ఇతను కూడా ఎప్పుడు వస్తున్నాడు? చల్లా శ్రీనివాసరెడ్డి గారు ఈ నెల 28వ తారీఖున, ఆగస్ట్ 28వ తారీఖున ఇప్పుడున్నటువంటి దినేష్ కుమార్ కారాస్థానంలో వీరు రాబోతున్నారు. దినేష్ కుమార్ కారాస్థానంలో వీరు రాబోతున్నారు. సిఎండి యొక్క పదవి కాలం 3 years ఉంటుంది కాబట్టి 3 years వరకు వారు ఉంటారు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. జల్ జీవన్ మిషన్ 2024 నివేదిక ఏం చెప్తుందంటే, ఇందులో జల్ జీవన్ మిషన్ అనే ఒక నివేదిక అనేది మా మిషన్ కాకతీయ అనేది ఏదైతే ఉందో, మిషన్ కాకతీయ అనేది చెరువులకు సంబంధించిన విషయం అయితే, మిషన్ భగీరథ అనేది నల్లాలకు సంబంధించినటువంటి పథకంగా మనం పేర్కొనొచ్చి. 2 మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ 2 కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈ మిషన్ భగీరథ స్ఫూర్తితోటి, మిషన్ భగీరథ ఏం చెప్తున్నది? ప్రతి ఇంటికి కూడా మంచినీటి కుళాయి ఉండాలనే ప్రయత్నం చేస్తున్నది. ఆ మిషన్ భగీరథ స్ఫూర్తితోటే వచ్చిన పథకం పేరే జల్ జీవన్ మిషన్ పథకంగా మనం పేర్కొంటున్నాం. ఇందులో 2019 ఆగస్టు నాటికి వాళ్ళు ప్రారంభించిన 2019లో ఆగస్టు ప్రారంభించినప్పుడు 2022 నాటికి భారతదేశం మొత్తానికి ఇవ్వాలని వాళ్ళు నిర్ణయించారు. కానీ మొత్తానికి ఇవ్వలేకపోయారు. బట్ అప్పుడు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే 16.8% మాత్రమే ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ఆ నల్లా కనెక్షన్ ఉన్నటువంటి యొక్క పర్సంటేజ్ ఎంతంటే 16.08% ఉన్నారు. వాళ్ళ యొక్క నివాసాలు కనుక మనం పరిశీలిస్తే, వారి యొక్క నివాసాలు కనుక పరిశీలిస్తే ఓవరాల్ గా 3.23 crores వరకు వాళ్ళు ఉండడం జరిగింది. 3.23 crores వరకు ఉండడం జరిగింది. ఇక్కడ ఓవరాల్ గా మనం పరిశీలించాల్సిన విషయం ఏంటంటే, దీని తర్వాత ఆర్థిక సంవత్సరంలో రీసెంట్ కలుపుకొని 12.8 crores కి వాళ్ళు పెరగడం జరిగింది. 12.8 crores నివాసాలకు పెరగడం జరిగింది. అంటే 3 నుంచి 12 కోట్ల వరకు పెరిగింది. అలాగే 18.32 కోట్ల నివాసాలకు కూడా పెరగడం జరిగింది. 18.32 కోట్ల నివాసాలకు పెరగడం జరిగింది. అంటే ఓవరాల్ గా వీళ్ళు ఎంత వరకు వచ్చారంటే 77% వచ్చారండి. అంటే 16.8% నుంచి ఈ రోజు కనుక చూసుకుంటే 77% రావడం జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, మనకు ఈ జల్ జీవన్ మిషన్ పథకంలో ఎక్కువ నల్లా కనెక్షన్ కలిగినటువంటి 100% నల్లా కనెక్షన్ కలిగినటువంటి రాష్ట్రంగా గుర్తింపు పొందినటువంటి రాష్ట్రం పేరు ఏంటంటే, దాని పేరు తెలంగాణ అని పేర్కొనాలి. ఈ తెలంగాణ అనేది మనకు భారతదేశంలో 100% ట్యాప్ వాటర్ కలిగినటువంటి పెద్ద రాష్ట్రంగా కూడా ఇది గుర్తింపు పొందడం జరిగింది. అంతేకాకుండా యూటీలలో, కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్ నికోబార్, అలాగే చిన్న రాష్ట్రాల్లో గోవా అనేది మనకు ఉండడం జరిగింది. అలాగే తెలంగాణ అనేది పెద్ద రాష్ట్రాల్లో ఉంటే, చిన్న రాష్ట్రాల్లో గోవా, యూటీలలో కేంద్రపాలిత ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ ఇంకా మనం పరిశీలించాల్సిన విషయం ఏంటంటే, ఈ మనకు ఓవరాల్ గా 11 రాష్ట్రాలు ఈ యొక్క 100% నల్లా కనెక్షన్ కలిగినటువంటి రాష్ట్రాలు అండ్ యూనియన్ టెరిటరీస్ గా ఉంటాయి. అవి ఏంటి అంటే తెలంగాణ, గోవా, గుజరాత్ అండ్ హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. అయితే ఇంకా 33% అనగా దేశంలో రాజస్థాన్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో 33%, మరికొన్ని రాష్ట్రాల్లో 67% గ్రామీణ కుటుంబాలకు నల్లా కనెక్షన్ అనేది ఉన్నాయని కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో గ్రామీణ ప్రాంతంలో ట్యాప్ కనెక్షన్ అట్టడుగున ఉన్నటువంటి రాష్ట్రం పేరు పశ్చిమ బెంగాల్ అండి. పశ్చిమ బెంగాల్ దీది చాలా లాస్ట్ ఉన్నది. అలాగే దీది తర్వాత రాజస్థాన్ అండ్ కేరళ అండ్ జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిషా అనేది కనిపిస్తున్నాయి. అట్టడుగున ఉన్నది పశ్చిమ బెంగాల్, టాప్ లో ఉన్నది తెలంగాణ. ఓవరాల్ ఇప్పటివరకు 11 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ నల్లా కనెక్షన్ కలిగి ఉన్నాయి, 100% కలిగి ఉన్నాయి. అలాగే ఇంకా కలిగి ఉండాల్సిన రాష్ట్రాల్లో ఇంకా కలిగి ఉండాల్సిన రాష్ట్రాల్లో మనకు కనిపిస్తున్న రాష్ట్రాలు రాజస్థాన్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, అలాగే నెక్స్ట్ మధ్యప్రదేశ్, ఒడిషా రాష్ట్రాలు కూడా కనిపించాల్సిన అవసరం ఉంటుంది. ఇది మనం మేజర్ గా చూడాలి జల్ జీవన్ నివేదిక సంబంధించి. బ్రిటన్ లో కొత్తగా ఏర్పడ్డ అధికార లేబర్ పార్టీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారండి. ఆ నిర్ణయం ఏంటిదంటే, గతంలో కన్జర్వేటివ్ పార్టీకి సంబంధించి రిషి సునక్, భారతీయ మూలాలు కలిగినటువంటి రిషి సునక్ అనేటువంటి వ్యక్తి బ్రిటన్ పిఎం గా ఉండే.
అతను తీసుకున్నటువంటి విషయం ఏంటంటే 29,000 పౌండ్ల నుంచి 38,000 పౌండ్లకు పెంచడం జరిగింది. ఏందని ప్రవాస భారతీయులు, అక్కడ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఆదాయ పరిమితి ఎంత ఉండాలనే దాని మీద దాదాపు 41.5 లక్షలు కనుక ఉంటే వాళ్ళు తీసుకోవచ్చు, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులను తీసుకురావచ్చు వాళ్ళ ఆదాయ పరిమితి ఉంటే అని అంటే, లేదు దాన్ని తాత్కాలిక మేము పక్కన పెడుతున్నాం, మనకు గతంలో ఉన్న ఈ అమౌంట్ 29,000 పౌండ్లు ఉంటే చాలు, 38,000 పౌండ్లు అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది. ఇది బ్రిటన్ హోం మంత్రి ఎవెట్ కూపర్ గారు పేర్కొన్నారు. తద్వారా ఇది భారతీయులకు చాలా మేలైనటువంటి నిర్ణయంగా మనం పేర్కొనడం జరుగుతుంది. కొత్తగా బ్రిటన్ లో కీర్ స్టార్మర్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తీసుకున్న భారతీయుల నిర్ణయాల్లో ఫేవరెట్ నిర్ణయాలు ఇది ఒక నిర్ణయం అండి. అలాగే బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా గారు 2024 ఆగస్టు 5న తన పదవికి రాజీనామా చేయడంతో పాటుగా తన యొక్క బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఆ యొక్క అధికార నివాసం నుంచి వారు నేరుగా త్రిపురకు రావడం జరిగింది. ప్రజెంట్ భారతదేశంలో ఉన్నారు. వీరికి బ్రిటన్ లో కూడా ఆశ్రయం కల్పించాలంటే బ్రిటన్ వాళ్ళు కూడా సస్సేమిరా అనడం జరుగుతుంది. సో ఇప్పుడు బ్రిటన్ కి వాళ్ళు సస్సేమిరా అనడంతో బంగ్లాదేశ్ ప్రధానిగా రీసెంట్ గా మొహమ్మద్ యూనస్ నియమించాలని కూడా నిర్ణయించుకున్నారు. మొహమ్మద్ యూనస్ అనే వ్యక్తి గతంలో ఆర్థిక నోబెల్ పొందినటువంటి వ్యక్తి. ఇటీవల 2024లో కొద్దిగా ఆర్థిక నేరాల మీద కూడా ఆయన జైలు శిక్ష అనేది కూడా తీర్పు వచ్చినటువంటి వ్యక్తి మొహమ్మద్ యూనస్. అండి ఇప్పుడు బంగ్లాదేశ్ అధ్యక్షుడి పేరు మీద మొహమ్మద్ షహాబుద్దీన్ ఉన్నారు. ఈయన ఏం చేశాడు అంటే అప్పటి వరకు తాత్కాలిక ప్రభుత్వంగా సైనికాధిపతి జనరల్ వకార్ ఉజు జమాన్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని కూడా వీరు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా మనం పరిశీలించాలి. దీని తర్వాత అమాస్ అనేటువంటి ఒక సంస్థ ఉంది, పాలస్తీనాకు సంబంధించిన సంస్థ ఇది. ఈ పాలస్తీనాకు సంబంధించినటువంటి అమాస్ సంస్థ వాళ్ళు ఇజ్రాయెల్తో పోరాడుతున్నారు. ఈ అమాస్ సంస్థ అధినేత ఉన్నటువంటి వ్యక్తి, ఆయన పేరు ఇస్మాయిల్ అనియా అనేటువంటి వ్యక్తి. ఇతన్ని రీసెంట్ గా చంపివేయడం జరిగింది. ఇతని స్థానంలో కొత్తగా ఒక వ్యక్తిని నియమించారు. ఆయన పేరు ఏం పేరంటే యాహీ సిన్హర్ అండి. ఈ యాహీ సిన్హర్ అనే వ్యక్తి ఈయన గత సంవత్సరం 2023 అక్టోబర్ 7వ తారీఖున ఇజ్రాయెల్ మీద ఒక దాడి చేశారు. ఆ దాడి సూత్రధారి యయ్యా సిన్వర్ గా మనం పేర్కొనడం జరుగుతుంది. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సిన అంశంలో ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగబోతున్నాయి ఢిల్లీలో, మన న్యూఢిల్లీలో జరగబోతున్నాయి. దీనికి రాష్ట్రపతి గారు ఒక సామాన్యుణ్ణి ఆహ్వానించడం జరిగింది. మీరు వచ్చి వేడుకల్లో పాల్గొనని చెప్పడం జరిగింది. ఈయన చిరంజీవి అంటే మన ప్రజారాజ్యం చిరంజీవి కాదు, ఇతను పానీపూరి చిరంజీవి అనమాట. ఈయన తెనాలికి చెందినటువంటి పానీపూరి వ్యాపారి మేఘావత్ చిరంజీవి అటువంటి వ్యక్తి. ఇతను డిజిటల్ లావాదేవీలు అద్భుతంగా చేస్తున్నందుకు, అలాగే మెప్మా నుంచి రుణాన్ని పొంది తన జీవనోపాధాన్ని ఎలదీస్తున్నందుకు, ఇతను చేస్తున్న పనికి ఇతన్ని మీరు కూడా రండి స్వాతంత్ర దినోత్సవ వేడుకలో రావాలని మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇతనికి ఆహ్వానం అనేది పలకడం జరిగింది. ఏం పేరు మెగావత్ చిరంజీవి, తెనాలి ప్రాంత వాసి, పానీపూరి వాసి. అలాగే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయండి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కమలా హ్యారిస్ ని డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా వారిని నియమించడం జరుగుతుంది. సో అందులో భాగంగానే కమలా హ్యారిస్ గారికి ఉన్న స్పెషాలిటీ మీకు తెలుసు, భారతీయ మూలాలు కలిగినటువంటి వ్యక్తి, తమిళనాడు ప్రాంత వాసిగా కూడా మనం పేర్కొంటాం, తమిళనాడు వాసిగా మనం పేర్కొనొచ్చు. సో ఆమె డెమోక్రటిక్ పార్టీకి ఉన్నటువంటి సింబల్ కూడా మీకు తెలుసు. డెమోక్రటిక్ పార్టీ సింబల్ ఏంటిది అని అంటే, డెమోక్రటిక్ పార్టీ యొక్క సింబల్ వచ్చేసి మనకు అక్కడ మేజర్ 2 పార్టీలు ఉంటాయి. అందులో ఒకటి రిపబ్లిక్ పార్టీ, ఒకటి డెమోక్రటిక్ పార్టీ సింబల్ గాడిద. ఇది గతంలో EPPS ఎగ్జామ్ లో కూడా రావడం జరిగింది. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చూడాల్సిన అంశం అనమాట. అలాగే రిపబ్లిక్ పార్టీ సింబల్ ఏనుగు అని కూడా చెప్పొచ్చు. అలాగే ఈమె తమ ఉపాధ్యక్ష పదవి అభ్యర్థిని కూడా మిన్నెసోటా సంబంధించినటువంటి గవర్నర్ టిమ్ వాల్జ్ను కూడా ఎంపిక చేసింది. ఒకవేళ ఆమె అధ్యక్షురాలు కనుక అయితే అదొక రికార్డ్ అని కూడా మనం పేర్కొనొచ్చండి. ఓకే, దీని తర్వాత జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ గా ఎవరిని ఎంపిక చేశారు అంటే, జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ గా గతంలో రేఖా శర్మ గారు ఉండే, వీరి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఈమె ఆల్రెడీ రేఖా శర్మ జాతీయ మహిళా కమిషన్ కి 8వ కమిషన్ చైర్మన్ గా మనం పేర్కొనొచ్చు. రేఖా శర్మ గారు గత 3 సార్లు వీరే పదవిలో ఉన్నారు. దాదాపు 7 సంవత్సరాల పాటు వీరు ఆ పదవిలో కొనసాగడం జరిగింది. జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ గా ఉన్న రేఖా శర్మ గారి విషయంలో
ఢిల్లీలో ఉన్నటువంటి ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి స్వాతి మాలివాల్ గారు కానీ, అలాగే మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో వీరు తీసుకోవాల్సిన నిర్ణయంలో సరిగ్గా తీసుకోలేదనే అంశంలో కానీ ఈ రేఖాశ్రమ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. వివాదమైనటువంటి వ్యక్తే. బట్ అయినప్పటికీ సరే, ఆమె పదవి కాలం పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఆమె ప్లేస్ లో కొత్త వాళ్ళని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ మహిళా కమిషన్ మనకు 1990 చట్టం ప్రకారం 1992లో ఇది ఏర్పాటైంది. తొలి చైర్మన్ గా జయంతి పట్నాయక్ గారు ఉన్నారు. 8వ చైర్మన్ గా వీరు ఉండడం జరిగింది రేఖా శర్మ గారు. అలాగే ఆకుల శ్రీజ అండి, ప్రపంచ టీటీ సమాఖ్య వాళ్ళు రీసెంట్ గా ర్యాంకింగ్స్ విడుదల చేశారు. ఆకుల శ్రీజ తెలంగాణకు సంబంధించినటువంటి అమ్మాయి. ఈమె టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి. రీసెంట్ గా క్వార్టర్స్ ఫైనల్ కూడా వెళ్ళడం జరిగింది. అంటే ఈమె క్వార్టర్స్ అంటే ప్రీ క్వార్టర్స్ చేరడం జరిగింది. ఎందులో మన ఒలింపిక్స్ లో చేరడం జరిగింది. ఇలా చేరినటువంటి తొలి భారత మహిళా టీటీ అమ్మాయిగా, అలాగే రెండవ అమ్మాయిగా మణికా బాత్రా, వీళ్ళిద్దరు ఉండడం జరిగింది. అయితే ఈ ఆకుల శ్రీజ ఈ అరుదైన ప్రదర్శన ద్వారా ఈమె యొక్క ర్యాంకు మెరుగుపడి ఈమె 24వ ర్యాంక్ అనేది ఆ గతంలో మణికా బాత్రా ఉంటే ఈమె 22వ స్థానానికి రావడం జరిగింది. అయితే మణికా బాత్రా ర్యాంక్ మాత్రము ప్రజెంట్ 25వ ర్యాంక్ రావడం జరిగింది. గతంలో మణికా బాత్రనే భారతదేశం తరఫున టేబుల్ టెన్నిస్ లో అత్యుత్తమైన ర్యాంక్ ఉండే. ఆమె ర్యాంక్ అప్పుడు 24 ఉండే. ఇప్పుడు ఆ ర్యాంకును మెరుగ్గా చేసినటువంటి వ్యక్తి ఆకుల శ్రీజ, 22వ ర్యాంక్. బట్ మణికా బాత్రా ర్యాంక్ వచ్చేసి 25కు వచ్చిన విషయం కూడా మనం పేర్కొనొచ్చు. 25కు రావడం జరిగింది. అలాగే 41 సంవత్సరాల క్యూబా వెటరన్ స్టార్ మిజాయిన్ లోపెజ్, ఈయన 130 కేజీల విభాగంలో ఈ వెటరన్ రెజ్లింగ్ లో ఈయన 5వసారి స్వర్ణం సాధించాడు. ఈయన ఎప్పటి నుంచి 2008 నుంచి గత 5 ఒలింపిక్స్లలో 5 స్వర్ణాలు సాధించడం జరిగింది. బట్ 2008, 2012లో 120 కేసులు సాధిస్తే, మరి 2016, 20 అండ్ 24 ఈయన యొక్క మూడిట్లో మాత్రము 130 కేసులు సాధించడం జరిగింది. మనకు రీసెంట్ గా తెలుసు 100 గ్రామ్స్ ఎక్కువ ఉండడం వల్ల మన వినేష్ పోగట్ గారు ఆమె ఫైనల్లో అరుదైన అవకాశాన్ని కోల్పోయిన విషయం కూడా మనం పేర్కొనొచ్చు. ఓకే, ఇక్కడ వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి మిజాయిన్ లోపెజ్ క్యూబాకు సంబంధించినటువంటి వ్యక్తి 5 సార్లు ఒలింపిక్స్ పాల్గొంటే 5 సార్లు మనకు గోల్డే రావడం జరిగింది. ఓకే అండి. స్వీడన్ ఫోల్ వాల్టర్ ఆర్మాండ్ డుప్లాంటే అరుదైనటువంటి రికార్డు సాధించాడు. ఈయన ఏంటంటే తన రికార్డు తానే బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈయన ప్యారిస్ గేమ్ లో గోల్డ్ మెడల్ గెలిచాడు. ఏప్రిల్లో డైమండింగ్ లో 6.24 మీటర్లతో నెలకొల్పిన రికార్డ్ని ఆయన మరి బ్రేక్ చేసుకుని జరిగింది. ఎందుకంటే పోల్ వాల్ట్ అంటే ఒక కర్ర తీసుకొని టుక్కున పోయి ముక్కున పడాలి, అందరి నుంచి ఒక పైనుంచి పడాలి. ఒక ఐ జంప్ లాంటిది. బట్ ఇక్కడ కర్ర తీసుకుంటారు, దీన్నే పోల్ వాల్ట్ అంటారు. మనోడు కూడా అరుదైన రికార్డు నమోదు చేసుకోవడం జరిగింది. ఈసారి 2020లో ఫ్రాన్స్ పోల్ వాల్టర్ పేరిట ఉన్న 6.16 మీటర్ల రికార్డుని అధిగమించిన డుప్లాంటిస్ అప్పటి నుంచి 0.01 చొప్పున ఇప్పుడు పెంచుకుంటూ దాదాపుగా 6.25 మీటర్లకు చేరుకున్నది. ఇది అదొక అరుదైన రికార్డు అని కూడా మనం పేర్కొంటాం. దీని తర్వాత ఐపీఈ గ్లోబల్ లిమిటెడ్ ఎస్సీ ఇండియా టెక్నాలజీ సంస్థలు నివేదిక ఇచ్చాదండి. ఈ నివేదిక ఏం చెప్పింది అనే దాని గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే వాతావరణ మార్పులు చాలా క్రియాశీలకంగా మారిపోయినాయి. ఈ క్రియాశీలకంగా మారినప్పుడు భారతదేశంలో దాదాపు 84% పైన ఉన్న నగరాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో 70% జిల్లాల్లో అసాధారణ స్థాయిలో వర్షపాతాలు వస్తాయి. అంటే మనకు డ్రైనేజ్ సిస్టమ్ మంచి లేకపోతే గిరదలు వస్తాయి, పెద్ద నష్టం అది. ఓకే, అలాగే జూన్ సెప్టెంబర్ కాలంలో ఉన్న దేశంలో ఉన్న వేసవి తరహా పరిస్థితులు, అటువంటి వేసవి తరహా పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. 2036 నాటికి ప్రతి 10 మందిలో భారతీయుల్లో 8 మంది ఈ వాతావరణ ఎఫెక్ట్ తోటి చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. రోగాల మయం కావచ్చు, లేకపోతే ఆ యొక్క సీజనల్ వ్యాధుల వల్ల కానీ, అలాగే సీజనల్ జాబ్స్ లేకపోవడం కానీ, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. దీంట్లో వీళ్ళు చెప్పిన నివేదిక ముఖ్యమైన అంశాలు 2013 నుంచి 22 వరకు చూస్తే తీవ్రస్థాయి వడగాల్పులను ఎదుర్కొన్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, త్రిపురలు మొదటి 5 స్థానాలు ఉన్నాయి. అంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, త్రిపురలు 2013-22 మధ్య కాలంలో తీవ్రమైన వడగాల్పులకు సంబంధించి, అలాగే తీర ప్రాంతాల్లో 74% జిల్లాలు, మైదాన ప్రాంతంలోని 71% జిల్లాలు, పర్వత ప్రాంతంలోని 65% జిల్లాలు తీవ్ర వేడిని ఎదుర్కొన్నాయి. 2013-22 మధ్య వడదెబ్బతోటి దేశవ్యాప్తంగా 10,635 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో 2,203 మంది బలయ్యారు. మరి దారుణం చూడండి, ఆంధ్రప్రదేశ్లో 2,203 మంది బలయ్యారు వడదెబ్బతోటి. ఒకటి అలాగే ఉత్తరప్రదేశ్లో
1485 మంది మరణిస్తే తెలంగాణలో 1172 మంది. అంటే ఈ 3 రాష్ట్రాల నుంచే దాదాపుగా 5,000 మంది ఉన్నారండి. అంటే 2,000, 3,000, 4,000 మొత్తం కలిపితే 5,000 వరకు వస్తున్నారండి. అంటే 5,000 మంది ఈ 3 రాష్ట్రాలనే వడదెబ్బకు బలైపోయారు. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ. ఓకే అండి, మామూలు వేడి లేదు ఇక్కడ, ఇట్లా ఉంది పరిస్థితి. అలాగే జన్ధన్ ఖాతాలు రీసెంట్గా సరైనటువంటి ఆ క్యాష్ రిజర్వ్ రేషియో అనేది, క్యాష్ రిజర్వ్ అంటే మనకు రేషియో అంటే అది మన సిఆర్, అది మన వేరే పర్పస్లో తీసుకుంటే ఇక్కడ మనము బ్యాంకులో మెయింటైన్ చేస్తున్న మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయేసరికి ప్రభుత్వ రంగ బ్యాంకులు దాదాపు 8,500 కోట్లు వసూలు చేసినాయండి. 8,500 కోట్లు వసూలు చేస్తే మరి ఏందండి మినిమం బ్యాలెన్స్ ఉండాలన్నా ఉండకూడదు, దాని గురించి ఏం చెప్పానంటే అప్పుడు ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు అలా ఏం లేదండి, జన్ధన్ ఖాతాలో కానీ అలాగే బేసిక్ సేవింగ్స్ బ్యాంకులో ఖాతాల్లో కానీ ఏమి అమౌంట్ ఏమి ఉంచనవసరం లేదు, అంతగా అటువంటిది ఏం లేదని చెప్పారు. సో ఇతర ఖాతాదారులు తమ ఖాతాలో అవసరమైన నగదు ఉంచని సందర్భాల్లో బ్యాంకులు జరిమానాలు విధిస్తున్నాయన్నారు. అయితే జన్ధన్తో పాటు బేసిక్ సేవింగ్స్ ఖాతాల్లో మాత్రం కనీస నగదు నిల్వ ఉండాల్సిన అవసరం లేదని వీళ్ళు స్పష్టం చేశారు. ఓకే అండి, హైపర్ లూప్ టెక్నాలజీ వినియోగించి ఐఐటి మద్రాస్ తయ్యూరు వాళ్ళు మీరు రీసెంట్గా 425 మీటర్ల పొడవైన హైపర్ లూప్ ని మీరు ట్యూబ్ ని నిర్మించారు. హైపర్ లూప్ అంటే తెలుసు కదా, వేగంగా వెళ్ళడానికి ఏర్పాటు చేసుకున్న వాక్యూమ్ లాంటిది అనమాట. ఆసియాలో అతి పొడవైన హైపర్ లూప్ ట్యూబ్ అనమాట ఇది. ఈ ప్రాంగణం వేదికగా 2020 జనవరి నుంచి ఏప్రిల్ వరకు హైపర్ లూప్ ఇంటర్నేషనల్ పోటీలు జరగబోతున్నాయి. ఇది ఒక టెక్నాలజీ డెవలప్మెంట్ చేస్తున్నారండి. ఓకే, నదీ తీరంలో ప్లాస్టిక్ వ్యర్థాలు పారపోయడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసిందండి. ఎందుకంటే ఈరోజు నదులు లేకపోతే సముద్రాలు చెత్త కేంద్రాలుగా రూపాంతరం మారినాయి. వీటి వల్ల ప్లాస్టిక్ తిన్నటువంటి జీవులు మరణిస్తున్నాయి, తద్వారా జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. అది అందరికీ తెలిసినటువంటి అంశం. దీని మీద సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే ఇది పర్యావరణంతో పాటు జలచరాల మీద తీవ్ర ప్రభావం చూపుతుందని జస్టిస్ రిషికేష్ రాయ్, జస్టిస్ ఎస్పీ అండ్ భట్లతో కూడిన ధర్మాసనం వాళ్ళు రీసెంట్ గా వ్యాఖ్యానించారు. పర్యావరణ పరంగా సున్నిత ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు, శాశ్వత ఆక్రమణపై చేసిన పిటిషన్ ని 2020 జూన్ 30న ఎన్డిటి వాళ్ళు కొట్టివేస్తే పాట్నాకు చెందిన అశోక్ కుమార్ సిన్హా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన అభ్యర్థనను విన్న సర్వోన్నత న్యాయస్థానం పై వ్యాఖ్యలు చేసింది. దయచేసి నదులని మీరు కాలుష్య సాగరాలుగా మార్చకండి అని కూడా చెప్పడం జరిగింది. దీని తర్వాత ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి పర్యావరణానికి జరిగే నష్టాన్ని నివారించడానికి డిఆర్డిఓకి చెందినటువంటి కె వీరబ్రహ్మం వారు తయారు చేసినటువంటి వీరబ్రహ్మం అండ్ బృందం తయారు చేసిన బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్ సాంకేతిక ఏదైతే ఉందో ఈ సాంకేతికను మిగతా వాటి కూడా బదిలీ చేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. తద్వారా ఓకే అండి, ఇక్కడ తద్వారా మనకు ఈ బయోడిగ్రేడబుల్ అనేటటువంటి ఈ ప్యాకేజింగ్ సాంకేతిక అందరికి రావడం వల్ల ప్లాస్టిక్ అనేది కొంచెం నిర్మూలించే అవకాశం చాలా స్పష్టంగా ఉందండి. అలాగే ఎవరికైనా లో బీపీ ఉంటే ఐపీపీ రావాలంటే కూడా ప్లాస్టిక్ బాటిల్లో ఉన్న వాటర్ తాగితే చాలా మంచిదని చెప్పడం జరుగుతుంది. నిజంగా అలా తాగారు, కాకపోతే ఆ ప్లాస్టిక్ బాటిల్లో ఉన్న వాటర్ కనుక తాగినట్లయితే ఆ ప్లాస్టిక్ పూర్తిగా మన బాడీలోకి వెళ్ళి ఆ కణాలు వెళ్ళి రక్త నాళాల్లో రక్తం పోకుండా అడ్డుగోడల్లాగా మారడం వల్ల హైబీపీ పెరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు, దీనివల్ల పక్షవాతం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు ప్లాస్టిక్ అనేది అతి చిన్న కణటువంటి శుక్రకణంలో కూడా ఎంటర్ అయింది. కాబట్టి ప్లాస్టిక్ ప్లాస్టిక్ బాటిల్లో నీళ్ళని తాగొద్దని కూడా ఆస్ట్రియాకు చెందినటువంటి డాన్యూబ్ ప్రైవేట్ యూనివర్సిటీ వీళ్ళు స్పష్టం చేశారు. ప్లాస్టిక్ బాటిల్ నీళ్ళు తాగడం ఆపివేసి 2 వారాల పాటు పంపు నీటిని తాగిన వారిలో రక్తపోటు తగ్గుదల కనిపించిందని, అలాగే జర్నల్ మైక్రోప్లాస్టిక్స్ అనేటువంటి వార్తా కథనం ప్రకారం మనం తాగే నీళ్ళలో ఆహార పదార్థాల్లో మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నట్టు సైంటిస్టులు నిర్ధారించారు. ప్లాస్టిక్ బాటిల్ నీళ్ళు తాగడం, ప్లాస్టిక్ పాత్రలో నిల్వ చేసిన ఆహారాన్ని తినడం అత్యంత సూక్ష్మమైన ప్లాస్టిక్ కణాలని పేగులు, ఊపిరితిత్తులు, రక్తనాళాల్లో చేరుతున్నాయి. దీంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. ఇది మనకు ఈ రోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈరోజు చాలా ఎక్కువగా ఉన్నాయి కరెంట్ అఫైర్స్, కాబట్టి మనం చెప్పడం జరిగింది. చాలా మంది ఎవరు కూడా పూర్తి స్థాయిలో 30-35 మినిట్స్ వీడియో చేసినా కూడా పూర్తి స్థాయిలో 2 నిమిషాలు 3 నిమిషాలు వరకే చూడగలుగుతున్నారు. పూర్తి స్థాయిలో మీరు చూసినప్పుడు మాత్రమే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్, ఆంధ్రప్రదేశ్లో టెట్ నడుస్తుంది టీచర్లకు సంబంధించి. అలాగే ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2కి సంబంధించి మెయిన్స్ నడుస్తుంది.
సో ఈ రెండిట్లో కూడా ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ లేదు కాబట్టి చాలా మంది చూడట్లేదు. అలాగే తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ నడుస్తుంది కాబట్టి ఎవరు కూడా ప్రజెంట్ గ్రూప్ 1 మెయిన్స్ నడుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. అలాగే తెలంగాణలో గ్రూప్ 2 అనేది గ్రూప్ 3 అనేది డిసెంబర్లో పెడతాన్నారు కానీ మాది వాటికి రేపు గ్రూప్ ఉంటుందో తెలియదు కాబట్టి చాలా మంది వాళ్ళ మేజర్ సబ్జెక్టుల మీద పరిశీలన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎస్ఐ కానిస్టేబుల్ బోత్ కూడా ఏపీ అండ్ తెలంగాణలో బోత్ కూడా వాళ్ళు ఆర్థమెటిక్ రీజనింగ్ వీటి మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సిన అంశం ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేది మీరు లాస్ట్ మూమెంట్లో చదివితే వచ్చేది కాదు. రోజు మీరు తరోగా చదువుకుంటూ వెళ్ళాలి. దాదాపు 18 పేపర్ల సమాచారాన్ని నేను మీకు అందించడం జరుగుతుంది. ది హిందూ అలాగే మీకు ఆల్రెడీ మొత్తం కనిపిస్తుంది 18 పేపర్ల సమాచారాన్ని మీకు అందిస్తున్నాను. అది అతి గతి మతి లేని సమాచారం కాదు, చాలా సూటిగా శుతిమెత్తగా మనం ఏదైతే పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు మన క్లాసెస్ వినండి. మన క్లాసెస్ వింటే మీరు మంచి స్కోర్ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇది కూడా మీకు బెస్ట్గా ఉపయోగపడుతుంది. మరి ఎప్పుడు కూడా మీ విజయాన్ని కోరుతూ నేను మీ సార్ నందగోపాల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.